చూపిన మార్గముదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. నమస్కారం సార్. ఎవరు మీరు? సార్ ఈబీ నుంచి వచ్చాను సార్. దేనికి వచ్చారు? ఈ ఏరియాలో కరెంట్ లీక్ అవుతుందని కంప్లైంట్ వచ్చింది సార్. అందుకని అందరి ఇల్లు చెక్ చేసుకుంటూ వస్తున్నాను సార్. సరే, చెక్ చేసుకోండి. ఇల్లంతా గాలించావా? చూశాను సార్, ఎక్కడా లేదు. ఎవరు? అడబాల శాంత? కరెంట్ లీకేజ్ అని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నానని ఐడి కార్డు చూపించినంత మాత్రాన నేను నమ్ముతాను అనుకున్నారా? మీరెవరో ఎక్కడి నుంచి వచ్చారో అంతా నాకు తెలుసు. శాంతి మా ఇంట్లో ఉందని అనుమానించి సోదా చేయటానికే వచ్చారు కదూ. ఇల్లంతా గాలించారా? శాంతి కనిపించిందా? మీ పిచ్చి కానీ శాంతి మా ఇంట్లో ఎందుకుంటుంది? శాంతిని దాచాల్సిన అవసరం మాకేముంది? వెళ్ళండి. रामचंद सेठ, रामचंद सेठ, रामचंद सेठ, रामचंद सेठ, रामचंद सेठ. ఏమిటా దొంగ చూపులు చూస్తున్నావు? ఏమీ లేదు సాబ్, మా ఇంటికి ఎప్పుడు పోలీసులు వచ్చింది లేదు. ఇంతకు మీరు దేనికి వచ్చారు? ఏమి కావాలి? అడబాల శాంతి కావాలి. ఇవాళ పేపర్ చూడలేదా? చూసినాం, చాలా దారుణం. ఆ దారుణానికి కారకురాలైన అడబాల శాంతి పరారులో ఉంది. మా కళ్ళు కప్పి తిరుగుతుంది. మీ ఇంట్లో ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అరెస్ట్ చేయాలి. కమాన్, శాంతిని పిలవండి. ఏమిటి సాబ్ మీరు చెప్పేది? శాంతి మేడం మా ఇంట్లో ఉండటం ఏమిటి? మీకు చెప్పింది ఎవరు? ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తున్నానుగా, మీ ఇల్లు సోదా చేయాలి. ఎస్ఐ సాబ్, మేము చేసేది వడ్డీ వ్యాపారం, చెడ్డ వ్యాపారం కాదు. నేరస్తులకు మేము షెల్టర్ ఇవ్వం. నేరం చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే.
శాంతి మేడంని మేము దాచలేదు. ఆ రకమైన సహాయం మేము ఎప్పుడూ చేయం. మీకు అనుమానంగా ఉంటే ఇల్లు సోదా చేసుకోండి. వెళ్ళండి. ఎవరు లేరు సార్. లేదా శాంతి నాయుడింట్లో లేక ఇక్కడ లేక మరి ఎక్కడున్నట్టు ఏమైనట్టు? సరే, శాంతి గురించి మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మాకు వెంటనే తెలియజేయండి. రండి. చూడమ్మా, నేరం చేయడం ఎంత నేరమో నిజాన్ని దాచడం కూడా అంతే నేరం అవుతుంది. అలా మీరు నేరస్తులు కావద్దు. జరిగిన ఘోర సంఘటనకి కారకులు ఎవరో నువ్వు చెప్పాలి. నాకు తెలియదు సార్. ఎవరి ప్రమేయం లేకుండా మద్యంలో సైనైడ్ కలవదు. ఆ పని ఎవరు చేస్తుంటారంటావు? సీత పని అయి ఉంటుందని నా అనుమానం. ఓకే, అది సీత పని అయి ఉంటుంది. మరి మీ అమ్మగారు ఎక్కడా? చెప్పు, మీ అమ్మగారు ఎక్కడా? ఏంటి మౌనంగా ఉన్నారు? మీ ఊరి గుడికెళ్ళారని మా ఎస్ఐతో చెప్పారట. గుడి దగ్గర లేరు, దారిలో ఎక్కడా కలవలేదు, గుడి నుంచి ఇంటికి చేరుకోలేదు. అంటే మేము వెతుకుతున్న సంగతి తెలిసి తప్పించుకున్నట్టేగా? లేక మీరే ఎక్కడన్నా దాచి నాటకం ఆడుతున్నారా? అబ్బే, మాకేం తెలియదు సార్. మీకేమీ తెలియదు. సరే చూడు ఇందు, నేరం చేసింది మీ అమ్మగారా లేక సీత అన్నది తర్వాత సంగతి. షాపు మీ అమ్మగారి పేరు మీద ఉంది కాబట్టి జరిగిన సంఘటనకు ఆవిడే ప్రథమ బాధ్యురాలు కాబట్టి ఆవిడ సరెండర్ అవడం మంచిది. నచ్చజెప్పో భయపెట్టో మీ అమ్మగారిని మాకు అప్పగించాల్సిన బాధ్యత నీది, అది గుర్తుంచుకో. హలో హలో హలో, ఎవరయ్యా? హలో, ఫోన్ చేసింది ఎవరో కాదు, మీ వాళ్లే. మర్యాదగా మీ అమ్మగారిని వచ్చి సరెండర్ అవ్వమని చెప్పు. అర్థమైందా? అమ్మా, ఫోన్ లిఫ్ట్ చేసింది పోలీస్ వాళ్ళే ఉంటారు. బేస్ వాయిస్ డిఎస్పీ గారి వాయిస్ లాగానే ఉంది. అంటే డిఎస్పీతో సహా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మన ఇంట్లోనే ఉన్నారన్నమాట. ఎలాగైనా అమ్మని అరెస్ట్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు. మనం వాళ్ళకి కనిపించకుండా పోవడం చాలా మంచిదమ్మా. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇందు ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటుంది. తన దగ్గర నుంచి కబురు వచ్చేదాకా మనం ఇంటికి వెళ్ళడం మంచిది కాదు. అన్నయ్య, అవునమ్మా, బాలాజీ చెప్పినట్టు ఇందు దగ్గర నుంచి కబురు వచ్చే వరకు మనం ఇక్కడే ఉందాం. సీత, సీత, నమస్కారం సార్. జరిగిన అనర్థానికి కారణం నువ్వే అని ఇందు ఆరోపిస్తోంది. దానికి నువ్వేమంటావు? నేనా? ముమ్మాటికి కాదు సార్. నేనంటే గిట్టక, నేను బాగుపడ్డం నచ్చక, అసూయతో ఇందు నన్ను నేరస్తురాలు చేస్తోంది. డిఎస్పీ గారు, ఆ దుర్ఘటన జరగడానికి 1 గంట ముందు వరకు వైన్ షాప్ మా స్వాధీనంలోనే ఉందని చెప్పానుగా. గార్మెంట్స్ ఫ్యాక్టరీ, ఈ ఇల్లు మాకే దక్కే.
కష్టపడి మేం సంపాదించిన దాంతో కొనుక్కున్నాం. ఇలా ప్రాపర్టీస్ అన్ని మాకే దక్కడంతో వాళ్ళ కళ్ళు కుట్టి ఏదో విధంగా మమ్మల్ని ఏడిపించాలని మా అత్తగారు, అదే అడబాల శాంతి గారు మందర ఎత్తులు వేసుంటారు. ఖచ్చితంగా ఇది ఆవిడ పనే. నువ్వే బాధ్యురాలు అని ఇందు అంటోంది, శాంతి బాధ్యురాలని నువ్వంటున్నావు. ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల ఏం లాభం లేదు. అది సరే, మీ ఆయన మీ నాన్న ఎక్కడా? వైన్ షాప్లో లేరు, ఇంట్లోనూ లేరు. ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి ఇద్దరూ కనిపిస్తాం లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైనట్టు? ఏమో నాకు తెలీదు సార్. నువ్వు తెలియదన్నంత మాత్రం నేను నమ్ముతాను అనుకున్నావా? ప్రామిస్ సార్. ఒకవేళ జరిగిన దానికి భయపడి ఎక్కడన్నా దాక్కున్నారేమో. సీత, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరు. నా ఉద్దేశం కూడా అదే సార్. నేను కాదు, మా అత్తగారు కాదు, మా నాన్నగారు కాదు, మా వారు కాదు, ఎవరైనా సరే శిక్ష అనుభవించాలన్నదే నా సిద్ధాంతం. హ, అందరి సిద్ధాంతాలు మంచివే, కానీ ఆచరణలోకి వచ్చేసరికి కనిపించవు. అందరితో పాటు నన్ను జమకట్టకండి సార్. మా అత్తగారు నాయుడు గారింట్లో గాని సేటింట్లో గాని ఉండొచ్చని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే సార్. అలాగా? చూడు సీత, మీ ఆయన గాని మీ నాన్న గాని ఫోన్ చేసినా ఇంటికొచ్చినా మేము వచ్చిన సంగతి చెప్పి తక్షణం స్టేషన్కి వచ్చి నన్ను కలవమను, లేదా మర్యాద ఉండదు. ఇన్సిడెంట్ జరిగి 2 రోజులైనా ఒక్కరిని అరెస్ట్ చేయలేకపోయాం. మనకి, మన డిపార్ట్మెంట్కి ఎంత షేమ్. పై అధికారికి, మినిస్టర్లకి, పబ్లిక్కి సమాధానం చెప్పలేక చస్తున్నాను. ఎందుకయ్యా మీరంతా ఏం చేస్తున్నారు మీరు? ఏమయ్యా, ఆ వైన్ షాప్ చుట్టుపక్కల వాళ్ళని విచారించాలని చెప్పాను లేదా? తీసుకొచ్చాను సార్, బయట వెయిట్ చేస్తున్నారు. మరి ఆ సంగతి నాకెందుకు చెప్పలేదు? వెళ్ళి తీసుకురావాలని. ఎస్ సార్. నువ్వేం చేస్తుంటావయ్యా? మందు కొట్టు పక్కన ఉన్న బజ్జీల షాప్ మాదే సార్. నువ్వేం చేస్తుంటావు? మందు కొట్టు పక్కన ఉన్న కిలీ షాప్ మాదేనండి. నువ్వు? కిరాణా కొట్టండి. ఆ? కిరాణా కొట్టండి. ఎక్కడ? మందు షాప్కి ఎదురుగా కొట్టండి. సరే గాని బలరాం ఎలాంటోడు? మహామాటకారి భలే చమత్కారండి. ఆహా, బలరాం చూడటానికి దొంగోళ్ళు పట్టేవాళ్ళు ఉంటాడు కానండి, మహా తెలివైన వాడండి. అలాగా? ఆ మందు షాప్ అలా రేజింగ్ కావడానికి కారణం ఆ బలరాం మాటకారుతనమేనండి. మరి జయకృష్ణ ఎలాంటాడు? తన పని తను చూసుకుని వెళ్లే రకమండి. సరే, సీత ఎప్పుడైనా వస్తుండేదా? అప్పుడప్పుడు వస్తుండేదండి. అడబాల శాంతి వస్తుండేదా? అబ్బే రాలేదండి, మేము ఎప్పుడు చూడలేదండి. షాప్ అప్పగించమంటూ వినోద్ గాని బాలాజీ గాని ఎప్పుడైనా గొడవ చేసేవారా? మాకు తెలదండి, మేము చూడలేదండి. ఆ షాప్లో కల్తీ మధ్య అమ్మకాలు ఎప్పుడైనా జరిగేవా? అవి మాకు తెలియవండి. సరే, మీరు వెళ్ళండి. మేము పిలిచినప్పుడల్లా రావాల్సి ఉంటుంది. శాంతి గాని, బలరాం గాని, జయకృష్ణ గాని మీకు కనిపించినా లేదా వాళ్ళ ఆచూకి తెలిసినా వెంటనే మాకు తెలియజేయాలి. అలాగే సార్. సరే, మీరు వెళ్ళండి. సార్, ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? మూర్తి ఇంటి దగ్గర, సీత ఇంటి దగ్గర ఉన్న సెంట్రల్ని వెంటనే వెనక పిలిపించండి. సార్, ఇక నుంచి వాళ్ళకి తెలియకుండా మఫ్టీలో మన వాళ్ళని నిఘా పెట్టాలి. తాగుబోతులుగా, సేల్స్ మ్యాన్స్గా, బిచ్చగాళ్లుగా మన వాళ్ళని ఆ చుట్టుపక్కల కాపలా పెట్టి వాచ్ చేయించాలి. ఆ 2 ఇళ్లకి వచ్చే ఫోన్ కాల్స్ అన్నిటినీ ట్రాప్ చేయాలి. అలాగే సార్. పోలీసులు ఈ కేసు విత్డ్రా చేసుకున్నారన్న అభిప్రాయం మన వాళ్ళకి కలిగేలా ప్రవర్తించాలి. ఈ క్షణం నుంచి ఆ పని మీద ఉండండి. ఎస్ సార్. హలో, చెప్పండి సార్. ఎస్ సార్. ఓకే సార్, ఉంటాను సార్. మేడం, సైనైడ్ మద్యం చావులకి మీ అమ్మగారికి ఏ విధమైన సంబంధం లేదని మా డిఎస్పీ గారు విచారణలో తేలిందంట. ఈ సంగతి మీకు చెప్పి నన్ను ఇమీడియట్గా స్టేషన్కి రమ్మన్నారు. వస్తాను మేడం. ఇందు, టెన్షన్ తగ్గింది. పోలీసులకు మన మీద అనుమానం లేకుండా పోయింది. మన తప్పేం లేదని మనకు తెలుసు. ఇప్పుడు పోలీసులు కూడా తెలుసుకున్నారు.
ఇంతకీ అమ్మ వాళ్ళు ఎక్కడున్నట్టు ఏమైనట్టు? వెళ్ళిన బాలాజీ అనితులు కూడా ఏమయ్యారో తెలీదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. అదే నాకు అర్థం కావడం లేదు. ఏమిటి, మా మీద ఏ అనుమానం లేదా? మీ డిఎస్పీ గారి విచారణలో మేము నిర్దోషులమని తేలిందా? అవును మేడం, ఫోన్ మెసేజ్ అదే. సెంట్రీగా మీ ఇంటి దగ్గర ఉండక్కర్లేదని అర్జెంటుగా స్టేషన్కి వచ్చామని ఆర్డర్ వేశారు మేడం. చాలా థ్యాంక్స్ అండి కానిస్టేబుల్ గారు. నాదేముంది మేడం, మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడింది. మరి నేను వెళ్ళరానా? మంచిది. బిర్యానీ గాని నాన్ వెజ్ గాని తినాలనిపిస్తే మా ఇంటికి వచ్చేయండి. తప్పకుండా వస్తాను మేడం, అది మీరు చెప్పాల్సిన పని లేదు. వస్తాను మేడం, ఉమ్. వస్తాను మేడం, వస్తాను మేడం. హలో, పాపారావు గారు ఉన్నారా? నేను సీతను మాట్లాడుతున్నాను. పాపారావు గారు, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. వెంటనే బయలుదేరండి. ఇక్కడున్నట్టు రావాలి. ఇందు, బాలాజీ అనిత వచ్చారు. ఎలాగైతేనే అమ్మని దాచా. అవునిందు, మా ఇంటి ముందు కాపలాగున్న కానిస్టేబుల్ కనిపించట్లేదేంటి? డిఎస్పీ గారి విచారణలో అమ్మ నిర్దోషని తేలిందట. అందుకే మన ఇంటికి కాపలాగా పెట్టిన సెక్యూరిటీని విత్డ్రా చేసుకున్నారు. అయినా మన పోలీసులు నమ్మడానికి వీల్లేదు. ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు అత్తయ్య గారిని ఇక్కడికి తీసుకురాకూడదు. మరెక్కడుంచాలి? నాయుడు గారింట్లో ఉంచాలి. అదే సేఫ్టీ ప్లేస్. నేను వెళ్ళి అమ్మని నాయుడు గారింట్లో డ్రాప్ చేసి మిగతా వాళ్ళని తీసుకొస్తాను. వస్తాను.